సార్ సార్ ఇప్పుడు ఎలా ఉంది? నేను ఎంతసేపటి నుంచి ఇలా ఉన్నాను? ఒక గంట నుంచి ఇలాగే ఉన్నారు. నాకు చాలా భయం వేసింది. నువ్వు కూడా ఈ పంజరంలో చిక్కుకున్నావా? అవును సార్, మీ ఫోన్ కాల్ రాగానే వచ్చేసాను. అంతలో ఎవడో వంటవాడు రామయ్య అంట నా తల మీద గట్టిగా కొట్టాడు. తెలివి వచ్చి చూసేసరికి మన ముగ్గురం ఇక్కడ పడున్నాం. రామయ్య ఎంతో నమ్మకస్తుడైన వాడు. ఎన్నో సంవత్సరాలుగా మా ఇంట్లో ఉంటున్నాడు. ధనం మనిషిని ఎంతైనా దిగజారుస్తుంది. ఇందులో మ్యాటర్ని దిగొచ్చాయి. 5 నిమిషాలు టైం ఇస్తాను. ఎస్ సార్. మనం 5 నిమిషాల్లో ఎలాగైనా సరే బయటికి వెళ్లే దారి వెతుకు. ఎలా తలుపు పగలగొట్టడం సాధ్యం? అది కాకుండా రామయ్య అక్కడే కాచు కూర్చున్నాడు. అంటే పాపకి సూచనలు ఇవ్వటానికి ఓ రేడియో స్టేషన్ ఫిక్స్ చేశారా? రేడియో స్టేషన్ అక్కర్లేదు సార్, ఇవన్నీ ఒక బ్రీఫ్ కేసులో పెట్టి ఆపరేట్ చేయొచ్చు. పాప పక్కన ఎవ్వరూ లేని టైములో సూచనల్ని పంపిస్తున్నారు. ఎన్ని గంటలకి పంపిస్తున్నారు? క్లోరోఫారం ఇచ్చి పాప పక్కనున్న వారికి స్పృహ తప్పించి 12 గంటల రాత్రప్పుడు పైడి తల్లి తులసి నోట్లో రక్తం వేసేటప్పుడు సూచనల్ని పంపిస్తున్నారు. సుధీర్, 21st ఇండికేషన్ ని ఢీకొచ్చాయి. ఓకే సార్. 21వ సూచన ఏమిటంటే యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ స్లోలీ. తులసికి ఇండికేషన్ చేరటానికి ముందే మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉంది, తలుపులు పగలగొట్టుకుని వెళ్ళిపోదాం. కరెక్ట్ సార్. కమా. ओ भाई साहब इधर आओ। ओ भाई आओ। क्या साहब? बिस्तर कैसे जाना? इधर है साहब। इस तरफ? कितना दूर है? बहुत नजदीक साहब। कैसे जाना भाई? ऐसा जाके बाजू में मुड़ लेना साहब। अच्छा अच्छा शुक्रिया। ఓ ఇడియట్. సుధీర్, నువ్వు వెంటనే హాస్పిటల్ వెళ్ళు. తీసుకొస్తా ఉంటాడే. ఏం చేయాలో తెలుసుగా? వెళ్ళు. కమా, చెప్పు. ఎవరు చేశారు? నాకు తెలీదు, నాకు తెలీదు. శారదమ్మ, కారపడి పట్టరా. తులసి పట్టు బాధ వీడు పడాలి. వద్దు, అంతా చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. ఆనాడు భూత వైద్యుడిని పిలుచుకొద్దామని నేను వెడుతుండగా ఆనాడు మన ఇంటి ముందు ఒక ఆయన నిల్చున్నారు. నన్ను పిలిచారు. నేను చెప్పినట్లు వింటే మనిద్దరం లక్షాధికారం కావచ్చు అని ధనాశ చూపించారు. నోట్ల కట్టలు నాకు చూపించారు. అయ్యా, ధన వ్యామోహంతో నేను దానికి బలైపోయాను. వారు కృష్ణనాథాశ్రమానికి ఒక ముఖ్యుడు శ్రీనివాస పెళ్ళై ఆయన ప్లాన్ ప్రకారం ఆయన్ని భూత వైద్యుని వేషంలో ఇంటికి తీసుకొచ్చారు. ఎవరూ లేనప్పుడు ఇంటికి వచ్చేవారు, ఏవేవో చేసేవారు. అయ్యా, ఎంగిలి కుట్టి కాచిపడి చిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టాను. దేవుడు లాంటి యజమానికి, అమ్మగారికి కీడు తలపెట్టాను. అభం శుభం తెలియని తులసమ్మ ఇలా కావడానికి నేనే కారకుండి. నేను మీ అందరినీ మోసగించాను. నా మొహాన్ని నేనిక చూపించలేదు. నేనిక బ్రతకూడదు, నేనిక బ్రతకూడదు. అటు చూడు, పిస్తా గ్రామం. తులసికే కాలంగా ఏంటి మాట్లాడేది? అలా చూడు, దగ్గరకు వచ్చేసాం. రే విద్యావతి, కారు తప్పించారా? ఆపు ఆపు ఆపు. అదిగో చూడబోయే బొడ్డు. విద్యాపతి, ఆ పని. పల్స్ దొరకట్లేదు. మీరు కాస్త చెక్ చేయండి. రెస్పిరేషన్ ఫీట్ కావడం లేదు. పాప ఊపిరి అయిపోతుంది. తక్షణం ఏదైనా చెయ్యాలి. ఏం చేద్దాం? హార్ట్ ఓపెన్ చేద్దాం. బతకుండగానే ఆటోప్సీ చేయడం ఇది ఒక రోజు చావు బతుకుల సమస్య. సిస్టర్, ఆపరేషన్ సిద్ధం చేయి. ఏమండి 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 ఏమండి
ఏమండి ఏమండి ఆద్ర ఇల్లు ఎక్కడ? ఏంటి ఆద్ర ఆద్రా ఖాద్రా ఆ, ఖాద్ర. అదుగో అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడగని చెప్తారు. ఏ స్వామి, ఆయన ఇప్పుడు ఇంట్లో ఉండడు, ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. ఏం చేస్తున్నాడు? కాశ్మోరా పూజ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ బాబు, ఏమిటి ఏమిటి ప్లీజ్? Your heart is going to stop slowly, slowly. శారదమ్మ గారు, తులసికి ఆ మెసేజ్ చేరలేదు. నేను దాన్ని నాశనం చేశాను. అంటే మా తులసి బ్రతుకుతుందంటారా? మరి ఆపరేషన్ ఏమవుతుందో ఏమో. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత నిద్రలేచిన కాశ్మోరా, తృప్తిపడు. ఇదిగో పాప కాళ్ళు. ఇదిగో పాప యొక్క మొండెం. కాశ్మోరా, ఇదే చివరి అర్పణ. పాప తల. నా కార్యాన్ని సంపూర్తి చేశావు. కాశ్మోరా, తృప్తిగా వెళ్ళు, తృప్తిగా వెళ్ళు. జేమ్స్, ఆపరేషన్ సక్సెస్. శ్రీధర్, ఆపరేషన్ సక్సెస్. తులసి బతికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తులసి ఎక్కడ? అదిగో అక్కడ. రండి. ఏమండి, తులసి మనకి దక్కిందండి. తులసి, ఇన్నాళ్ళు 2 తుమ్మెదలు 2 పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. 4 పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది. అప్పు చేసి పారిపోయినంత మాత్రాన పట్టుకోలేను అనుకున్నావా? షూటింగ్ చేస్తున్నారా? డబ్బులతో అప్పులు తీరుస్తావు అనుకున్నా. సినిమా ప్లాన్ చేసావా? అన్న సినిమా రిలీజ్ అయిపోయాక అప్పు తెచ్చా.